సింగిల్ ఉప్మా 10 రూపీస్. ఆ క్రంచినెస్ నాకు అర్థం అవుతుంది నోట్లో. పెసర ఏంటంటే మనోడు స్పెషల్గా వాళ్ళ గురించి తెప్పించుకుంటాడు. ఏంటంట ఎన్ని రెండా రావచ్చు. క్రేజీ ఫుడ్ ట్రావెలర్స్ ఈ యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గురు, వీఆర్ ఫ్రమ్ క్రేజీ ఫుడ్ ట్రావెలర్స్. ఈరోజు వచ్చేసరికి మనం అయితే ఒంగోలులో ఉన్న సుబ్బయ్య టిఫిన్స్ దగ్గర అయితే ఉన్నాము. ఈ సుబ్బయ్య టిఫిన్స్లో అయితే ఉప్మా అయితే డిఫరెంట్ అని చెప్పారు చాలామంది. ఎందుకు డిఫరెంట్ అన్నానంటే ఇక్కడైతే గోధుమ రవ్వతో ఉప్మా అయితే చేయరంట, బొంబాయి రవ్వతో చేస్తారంట. అందులో ఇదైతే మెత్తగా కరిగిపోయి ఉప్మా అని చెప్పారు. అంతేకాదండి, ఇక్కడైతే బోండాలు, పెసరట్టు, ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశ, చాలా రకాలు ఉన్నాయి ఇక్కడైతే. అది కూడా ఎగ్గుతో అసలు వేయరు, ఓన్లీ వెజ్ ఐటమ్స్ ఇక్కడ మొత్తం. నాన్ వెజ్ అనేది అసలు ఉండదు ఇక్కడ, ఓన్లీ వెజ్. అందులో కూడా ఎగ్గు కూడా అసలు ఉండదు. కానీ ఐటమ్స్ మొత్తం చాలా బాగుంటాయి అని చెప్పారు. ఇడ్లీ కానీ, దోశ కానీ, ఆనియన్ దోశ కానీ, పెసరట్టు కానీ అన్నీ బాగుంటాయి అని చెప్పారు. అందుకేనండి ఈరోజు మనం అయితే ఈ సుబ్బయ్య టిఫిన్స్ దగ్గర అయితే వచ్చేసేసాము. ఈ సుబ్బయ్య టిఫిన్స్ దగ్గర ఏమేమి ఐటమ్స్ అయితే ఉన్నాయో మీకు అవన్నీ టేస్ట్ చేసి మీకు టేస్ట్ ఎలా ఉందో మీకు అయితే చెప్తాము. పదండి వెళ్దాం, లెట్స్ గో. నమస్తే గురు. నమస్తే. మీ పేరు? సుబ్బారావు. సుబ్బయ్య అని కూడా అంటారు. సుబ్బయ్య అంటారు. అసలు ఈ టిఫిన్ బండి పేరు ఏంది? సుబ్బయ్య టిఫిన్ సెంటర్. సుబ్బయ్య టిఫిన్ సెంటర్. ఓకే, మీరు ఈ సుబ్బయ్య టిఫిన్ సెంటర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1995 మార్చి 12. 28వ సంవత్సరం. 28 సంవత్సరాలు అయింది. 28 సంవత్సరాలు మీరు టిఫిన్ స్టార్ట్ చేశారు. మీ దగ్గర ఏమేమి టిఫిన్స్ దొరుకుతాయి? ఇడ్లీ, దోశ, ఉప్మా, గారె, బోండా. ఓకే, ఎక్కువ ఇష్టపడే ఐటమ్? ఎక్కువ ఇష్టపడే కారం దోశ, పెసరట్టు ఉప్మా, పెసర దోశ. పెసర వచ్చి నాటు పెసలు అండి. అవి మా ఊరు నుంచి తెప్పిస్తాను. ఇక్కడ హైబ్రిడ్ కొనను నేను. నాటు పెసలు మా ఊరు నుంచి తెప్పిస్తాను. దాని అందువల్ల అంత టేస్ట్. పెసర దోశకి మంచి డిమాండ్ ఉంది. మంచి డిమాండ్. అదే టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఓకే, మీ దగ్గర బోండా, గారె, పెసరట్టు దొరుకుతాయి అంట. పెసరట్టు, ఉప్మా, ఇడ్లీ. ఓకే, వాటి కాస్ట్లు ఏ ప్రైస్ లో ఉంటాయి? 4 ఇడ్లీ వచ్చి 20 రూపాయలు అండి. 4 గారె 20, 4 బోండా 20, సాదా దోశ వచ్చి 15. ఓకే, కారం దోశ 20, పెసరట్టు ఉప్మా 30, సాదా ఉప్మా 30. మీ దగ్గర ఉప్మా కూడా చాలా బాగుంటుంది అని చెప్పారు. అది కూడా మీరు గోధుమ రవ్వతో చేయకుండా బొంబాయి రవ్వతో చేస్తారు. బొంబాయి రవ్వ అలవాటు అండి. మా నాన్నగారు అలాగే అలవాటు చేశాడు, అలాగే కంటిన్యూ. ఓకే, మీ నాన్నగారు బొంబాయి రవ్వతో చేశారు, మీరు అదే కంటిన్యూ అవుతున్నాం ఇంతవరకు. ఓకే ఓకే. సింగిల్ ఉప్మా ప్లేట్ ఎంత? సింగిల్ వచ్చి 10 రూపాయలు అండి. డబల్ 20. ఓకే, టైమింగ్స్ అయితే ఎప్పటి నుంచి ఉంటుంది? 6:30కే స్టార్ట్ అవుతుందండి. 6:30 నుంచి 11:30 వరకు ఉంటుంది. ఉదయం 6:30 నుంచి 11:30 ప్రతిరోజు ఉంటుంది. సండే కూడా ఈవినింగ్ పూట ఉండిద్దా? ఉదయం పూట మాత్రమే. ఓన్లీ ఉదయం పూట మాత్రమే. ఎక్కడికి రావాలంటే అడ్రస్ ఎలా? కొత్తపట్నం రోడ్ అండి. కొత్తపట్నం రోడ్డు మహాలక్ష్మి గుడి సెంటర్. మహాలక్ష్మి నల్లూరు నరసింహం ఆపోజిట్. ఓకే, నల్లూరి నరసింహం ఆపోజిట్. అంటే ఒంగోలులో ఉన్న మసానరగా సెంటర్ నుంచి కొత్తగూడెం దర్శనకి వెళ్ళారు దారిలో నల్లూరు నర్సింగ్ మహాలక్ష్మి గుడి పక్కన అయితే ఈ సుబ్బయ్య టిఫిన్ సెంటర్ అయితే ఉంది. మీరు రావాలనుకుంటే ఇక్కడికి అయితే రావచ్చు అడ్రస్ చూసి. హాయ్ అన్న, మీ పేరు? రజనీ కుమార్ అమ్మ. రజనీ కుమార్. ఓకే, మీరు ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తున్నారన్న? 18 నెలల నుంచి వస్తున్నారు. 18 నెలల నుంచి వస్తున్నారు. ఓకే, మీరైతే సీనియర్ మోస్ట్ ఇక్కడైతే. ఓకే ఓకే, మీకు ఇక్కడైతే ఏం వచ్చిందండి ఎక్కువ? నాకు బోండా, గారె బాగుంటుంది, కారం దోశ, పెసర దోశ, ఉప్మా బాగుంటుంది. ఓకే, మెయిన్ మీకు ఇష్టమైతే ఎక్కువ అయితే? ఎక్కువైతే పెసర కారం దోశ బాగుంటుంది. పెసరట్టు ఎందుకు? పెసరట్టే మీకు ఇష్టం?
పెసలు ఏంటంటే మనోడు స్పెషల్గా వాళ్ళ ఊరించి తెప్పించుకుంటాడు. ఏంటి పెసలు అసలు వాళ్ళు ఇక్కడే కాకుండా వాళ్ళ ఊరించి కొల్లూరులో పండిన పంట తెప్పించుకుంటాడు. ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి కొట్లు ఇక్కడ కొండు ఊర్లో నుంచి కార్కో నుంచి తెప్పించుకుంటాడు. ఓకే కార్కోలు తెప్పించుకొని ఆ పెసలు వాళ్ళ ఊరి పెసలతో ఇక్కడ వాడతాడు. అందుకని మీకు పెసరట్ అయితే పెసర బాగుంటుంది, టేస్ట్ టేస్ట్ బాగుంటుంది. ఓకే ఓకే పెసరట్ కాస్ట్ ఎంత అన్న? పెసరట్ కారం పెసర వచ్చేసి 20 రూపాయలు. 25 రూపాయలు తీసుకుంటాను. ఇడ్లీ చూసారుగా ఎంత స్మూత్గా తునిగిపోతుందో, అసలు ముక్క కూడా రావట్లేదు. మన ఇంట్లో అందరూ అంటారు కదా పువ్వుల్లాగా ఉన్నాయి, మృదువుగా ఉన్నాయి ఇడ్లీలని, అలానే ఉన్నాయి. చట్నీ కూడా చాలా స్పైసీగా ఉంది, బాగుంది. స్పైసీగా చాలా బాగుంది. బోండా చూసారుగా ఎంత రోస్ట్గా ఎంత అసలు బాగున్నాయో. అసలు చూడండి అంత క్రిస్పీగా తునగంగానే బాగా తునుగుతూ చాలా బాగుంది. మీరు చూస్తున్నారు ఎట్లా తునిగిపోయిందో. అసలు క్రంచీగా అసలు చాలా బాగుంది. ఆ క్రంచీనెస్ నాకు అర్థమవుతుంది నోట్లో. చాలా బాగుంది. బోండా అయితే మాత్రం ఫస్ట్ క్లాస్. బోండా అయితే మాత్రం ఇడ్లీ ఎంత స్మూత్గా ఉందో బోండా అంత క్రంచీగా కరకరలాడుతూ. మళ్ళీ మీరు ఇప్పుడే వేసి మీరు ప్లేట్లో పెట్టుకున్నారు తింటున్నారు, అందుకని అట్లా క్రంచీగా ఉన్నాయి అనుకుంటున్నారు. అట్లే ఉండదు. మీరు వేసిన తర్వాత 2-3 గంటల తర్వాత కూడా అట్లానే ఉంటాయి. అదే వీళ్ళ స్టైలు. నిజంగా నోట్లో పెట్టుకుంటే మెత్తగానే కరిగిపోతుందండి. వ్యూవర్స్ చెప్పారు కానీ ఏదో అనుకున్నాను కానీ బాగుంది. నేను పెట్టించుకుంది అయితే సింగిల్ ఉప్మా. దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? జస్ట్ 10 రూపీసేనండి. ఈ సింగిల్ ఉప్మా 10 రూపీస్. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అసలు పెసరట్టు దోశ ఇది చూడండి. ఫస్ట్ బైట్. నిజంగా చాలా బాగుందండి పెసరట్టు అయితే. నిజంగా వాళ్ళు ఏదో చెప్పారో వాళ్ళ ఊరు నుంచి అయితే ఈ పెసల్లో చెప్పించుకుంటారంట. చెప్పించుకొని వీళ్ళైతే చేస్తారని, అందుకే అంత టేస్ట్ అయితే వచ్చింది. దీనికి క్వాలిటీ పెసర వాడతాను వీళ్ళు. పెసరట్టు అయితే కన్ఫామ్గా ట్రై చేయొచ్చండి. అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు. పెసరట్టు 2 రకాల చట్నీలతో ఒక్క ముక్క తింటుంటే అదిరిపోయింది అసలు. అడ్రస్ ఎక్కడంటే ఒంగోలులో ఉన్న మస్తాన్ దర్గా నుంచి కొత్తపట్నం బస్ స్టాండ్కి వెళ్ళే దారిలో నెల్లూరు నర్సింగ్ హాస్పిటల్ ఎదురు. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇదిగోండి మహాలక్ష్మి గుడి పక్కన. మహాలక్ష్మి గుడి పక్కన అయితే ఈ సుబ్బయ్య టిఫిన్ సెంటర్ అయితే ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.